హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే సెల్ఫ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, తర్వాత ఎలాంటి ప్రాబ్లం వస్తే ఎలాగ రెడీ చేసుకోవాలి, మొత్తం ఇప్పుడు ఏమిటి సెల్ఫ్ అనేది స్టార్ట్ కాకపోతే ఎలాంటి ప్రాబ్లం వస్తాయి అనేసి ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని, మీకే అర్థమవుతుంది ఎలాంటి ప్రాబ్లం వస్తుంది సెల్ఫ్ అనేసి. సెల్ఫ్ మనం వెహికల్కి సెల్ఫ్ అనేది స్టార్ట్ కాకపోతే ఏ ప్రాబ్లం వస్తుంది అనేసి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు వినండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ వెహికల్ వచ్చి షైన్ BS4 వెహికల్. ఈ వెహికల్ ఏమిటి, వెహికల్ స్టార్ట్ కావటం లేదనేసి మా దగ్గరికి అయితే వచ్చింది, షోరూమ్ దగ్గరికి. దానికోసం మా టెక్నీషియన్ చెక్ చేసి చూస్తే ఏమిటి రిలే, మన వెహికల్కి ఏమిటి సెల్ఫ్లో ప్రాబ్లం, బ్యాటరీ, తర్వాత సెల్ఫ్ మోటార్లో బుష్లు లేదా మోటారు, తర్వాత బ్యాటరీ, సెల్ఫ్ రిలే, తర్వాత సెల్ఫ్ స్విచ్, వైరింగు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దానికోసం అయితే మా టెక్నీషియన్ ఫస్ట్ బ్యాటరీ పవర్ ఉందా లేదనేసి చెక్ చేశాడు. బ్యాటరీ పవర్ అయితే ఉంది, బ్యాటరీలో అయితే పవర్ అయితే ఉంది. ఇదైతే రిలే అనేది స్ట్రక్ ఇట్లా సౌండ్ వస్తుంది స్విచ్ చేసినలాగా. సెల్ఫ్ అనేది కొట్టినప్పుడు చిక్ 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 అని అంటుంది, కానీ వెహికల్ అనేది సెల్ఫ్ స్టార్ట్ అనేది కావటం లేదు. దాంతోపాటుగా వైరింగ్ అనేది పోయింది. మైనస్ నుంచి వైర్ పోయేది, ప్లస్ వైర్ అయితే బాగానే ఉంది, మైనస్ వైర్ అనేది పోయింది. దానికోసం అయితే జాయింట్ అయితే ఇస్తున్నాడు మా టెక్నీషియను. ఈ విధంగా వైరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన వెహికల్ అనేది సెల్ఫ్ స్టార్ట్ అనేది కాకుండా ఉంటుంది. దానికోసం వైరింగ్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. వైరింగ్ అనేది షార్టేజ్ కాకుండా, తర్వాత ఫీజెస్ అనేవి వస్తాయి. సెల్ఫ్ రిలేలో కూడా ఫీజ్ అనేసి ఒకటి వస్తుంది. ఆ ఫీజ్ ఏమైనా పోయినా కూడా సెల్ఫ్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది. దాంతోపాటుగా కొన్ని వెహికల్స్ ఏమిటి సెల్ఫ్ స్విచ్ లోపల ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు దాంట్లో స్ప్రింగ్ ఏమైనా పోయినా కూడా వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా ఉంటుంది సెల్ఫ్ అనేది. వెహికల్లో బ్యాటరీ పవర్ కూడా తగ్గిపోయినా, బ్యాటరీ నుంచి సప్లై కరెక్ట్గా కాకపోయినా కానీ వెహికల్ సెల్ఫ్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏమిటి బ్యాటరీ డౌన్ అయిపోతుంది, వెహికల్కి బ్యాటరీ అనేది పవర్ అనేది సప్లై కాకుండా ఉంటుంది అంటారు. దానివల్ల ఎందువల్ల అంటే మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు వెహికల్కి పవర్ అనేది, బ్యాటరీకి ఛార్జింగ్ అనేది కావాలి. అలాగా కాకుండా వెహికల్లోకి పవర్ బ్యాటరీకి ఛార్జింగ్ కాకపోతే దానికి రెక్టిఫైర్ అనేసి వస్తుంది. ఆ రెక్టిఫైర్ ఏమన్నా పోయింటే లేదా మ్యాగ్నెట్ కాయిల్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే వెహికల్కి బ్యాటరీ ఛార్జింగ్ అనేది కాకుండా ఉంటుంది. అది చూసుకోవాలి మీ వెహికల్కి. ఇప్పుడైతే మా టెక్నీషియన్లో సెల్ఫ్ రిలే, తర్వాత సెల్ఫ్లో మామూలుగా బుషెస్ అనేసి వస్తాయి. ఆ సెల్ఫ్ మోటార్లో బుష్లు వస్తాయి. ఆ బుష్లు ఏమన్నా కట్ అయిపోయినా లేదంటే కరెక్ట్గా సప్లై ఏమన్నా కాకుండా ఉన్నా సెల్ఫ్ మోటార్ అనేది రన్నింగ్ కాకుండా ఉంటుంది. దానివల్ల కూడా ఒక సెల్ఫ్ ప్రాబ్లము వస్తుంది. ఇప్పుడైతే సెల్ఫ్ రిలే అనేది చేంజ్ చేయడానికి దాంతో వైర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇదంతా వర్క్ అనేది చేస్తున్నారు. సెల్ఫ్ స్టార్ట్ అనేది కావటం లేదు కాబట్టి మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా నేనైతే మీ రిప్లై చూసి నేనైతే లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఏదో ఒక వెహికల్, మీకున్న వెహికల్ ప్రాబ్లం ఎలాగ సాల్వ్ చేసుకోవాలనేసి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి ఈ వెహికల్ని ఎలాగ రెడీ చేశారో, ఏం ప్రాబ్లం ఉంటుంది అనేసి. సెల్ఫ్ రిలే అనేది ఈ షైన్ వెహికల్కి అయితే ఈ సైడ్ అయితే వస్తుంది, లెఫ్ట్ సైడ్ బ్యాటరీ దగ్గర. లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వెహికల్ ఎలాగ రెడీ చేశారనేసి.